స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మాది కాటరేన్ పాడండి. నా పేరు బొగ్నేల వెంకటేశ్వరమ్మ. 2018లో ఇల్లు కట్టుకున్నాను. అప్పుడు ఆగిపోయి జగన్ గెలిచాక మాకు ఇవ్వలేదు ఏమి. మరి బాబు గారు వచ్చాక మాకు డబ్బులు ఇప్పుడు సెలక్షన్ అయినాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అప్పుడు. మేము చాలా ఇబ్బందుల్లోనే మేము ఇప్పుడు వరకు ఉన్నాము. బాబు గారికి ధన్యవాదాలు. మాది కాటరింపాడు గ్రామం. మా గ్రామ పంచాయతీలో 2017 సంవత్సరంలో నేను ఇల్లు కట్టుకున్నానండి. అప్పులు చేసుకునైనా ఏదైనా కానీ అప్పుడు ఇల్లు కట్టుకున్నాను. కొంత బిల్లు అప్పుడు పడిందండి. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు బిల్లులు వేస్తాం అన్నారే కానీ వేయలేదండి. ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత మాకు బిల్లు సమస్తం వేసారండి. మా బిల్లు బాబు గారు వచ్చి మాకు న్యాయం సమకూర్చినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి. కాటరింపాడు ముసూరు మండలం. నా పేరు శ్యామలరావు. ఇక్కడ టీడీపీకి నాయకత్వం వహిస్తూ ఉంటాను. ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కార్యక్రమాలు, ఈ సంవత్సరంలో అమలు చేసినటువంటి కార్యక్రమాలు దాదాపు ఆరు మనకి 6 అని చెప్పి ఇచ్చారు కదా. వాటిల్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా పూర్తి చేశారు. ఇటు వచ్చి ఒక తల్లికి వందనం కాదు, దీని పేరేంటి, ఆడబడికి ఇచ్చే 1500 రూపాయలు అక్క చెల్లెలకి ఇచ్చే వ్యవహారం ఒకటి ఆగిపోయింది. మిగతావన్నీ ఇంప్లిమెంట్ చేశారు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కూడా మన హౌసింగ్లో బిల్లుస్ ఆగిపోతే 10 సంవత్సరాల తర్వాత అయినా సరే మాట ప్రకారం వాటిని ఇచ్చి నిన్న మొన్న చాలామందికి డబ్బులు పడినాయి. ఇంకా ఏమన్నా మిగిలిపోతే వాళ్ళందరికీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మీరు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బడ్జెట్ లోటుగా ఉన్నా కూడా ఏ రకమైన ఫైనాన్షియల్ ఎయిడ్ లేకపోయినా కానీ మనకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేటువంటి ఈయన గారిని మనం నిలిపించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మనం అందరం కూడా మళ్ళీ P4 కార్యక్రమం అనేది ఒకటి పెట్టారు. దానిలో కూడా కొంతమందిని ఎకనామికల్గా పైకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా అప్లిఫ్ట్ ఇవ్వటానికి కూడా చాలా రకంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళని మనం మద్దతు ఇచ్చి నిలుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకంగా మనం అందరం ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఆయనకి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.